బెట్టింగ్ భూతం మరో యువకుణ్ణి బలి తీసుకుంది. సరదాగా మొదలుపెట్టిన ఆట ఆ యువకుణ్ణి ఆత్మహత్య చేసుకునేలా చేసింది. ఆన్లైన్ గేమ్స్కు బానిసగా మారి అప్పుల పాలైన ఓ యువకుడు గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకుముందు ఓ సెల్ఫీ వీడియో తీసి తన చావుకు ఎవరూ కారణం కాదని తెలిపాడు. తన స్నేహితుడు కూడా ఆన్లైన్ గేమ్స్ ఆడి ఆత్మహత్య చేసుకున్నాడని, అతన్ని చూసి కూడా తాను మారలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఆన్లైన్ గేమ్స్ కు బానిసలుగా మారి ఆత్మహత్యలు చేసుకుంటున్న వారి సంఖ్య తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా పెరిగిపోతోంది. ఆన్లైన్ గేమ్స్లో లక్షలు కోట్లు పోగొట్టుకొని చివరకు అప్పుల పాలైన యువకులు అనేక మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. తాజాగా ఓ యువకుడు సైతం ఆన్లైన్ గేమ్స్కు బానిసగా మారి జీవితాన్ని ముగించాడు. సెల్ఫీ వీడియో తీసుకొని గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రవీంద్ర అనే 24 ఏళ్ల యువకుడు కొంతకాలంగా ఆన్లైన్ గేమ్స్కు అలవాటు పడ్డాడు. డబ్బులు పోగొట్టుకోవడంతో తీవ్రంగా కలత చెందాడు. తన జీవితం ఉండడం వల్ల ప్రయోజనం లేదని భావించాడు. సెల్ఫీ వీడియో తీసుకుని గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వీడియోలో తన చావుకు ఎవరు బాధ్యులు కాదని చెప్పాడు. తన స్నేహితుడు కూడా ఆన్లైన్ గేమ్స్ ఆడి ఆత్మహత్య చేసుకున్నాడని, అతన్ని చూసి కూడా తాను మారలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశాడు. తాను చేసిన తప్పు ఆన్లైన్ గేమ్స్ ఆడటం మాత్రమేనని చెప్పాడు. తనలా మరెవరూ కావద్దని, తన మిత్రుల్లో తనదే చివరి చావు కావాలని చెప్పాడు. నేను చేసిన పెద్ద తప్పు ఏంటంటే ఆన్లైన్లో గేమ్ ఆడడం, దానివల్ల నేను చనిపోడు అంతే. రీసెంట్గా మా ఫ్రెండ్ చనిపోయింది. అప్పుడు అది చూసిన మాలో అతి ఆశ మనిషికి ఆశ ఎంత ఉందో ఉంటుంది. ఆశ అనేది ఉంటుంది, కానీ అది కంట్రోల్ ఉంటే బాగుంటుంది. ఇక ముందు నా ఫ్రెండ్స్ ఎవరు ఇలా ఆన్లైన్లో గేమ్స్ ఆడి మనీ పోగొట్టుకోవద్దు. నాతో లాస్ట్ అయిపోవాలని చెప్పి నేను అనుకుంటున్నా. ప్లీజ్ అందరూ క్షమించండి. నా వల్ల సఫర్ అయిన వాళ్ళందరికీ సారీ అవుతున్నా. నా లైఫ్ ఇంకా నాకు అసలు ఛాన్స్ తీసుకోవాలని ఇప్పటికే మా అమ్మ వాళ్ళ 2 times ఛాన్స్ ఇచ్చేది, 2 or 3 times ఛాన్స్ ఇచ్చేది. అయినా నేను మారలేదు. అట్లనే గేమ్ అన్నా మళ్ళీ పోగొట్టుకుంటున్నా. ఇంకా అడగాలని లేదురా నాకు. అందుకే ఈ వీడియో క్రియేట్ చేస్తున్నా. ఎవరు తప్పు లేకుండా నాది నేను చనిపోదామని చెప్పి. ఎందుకంటే చనిపోతే మళ్ళీ ఫ్రెండ్స్ మీద బ్లేమింగ్ చేస్తారు. మీకు తెలుసు వాడు ఎందుకు చనిపోయింది అని చెప్పి. నేను వాడేది చేసేది ఎవరికి ఏమీ తెలియదు. సారీ. ఒకవేళ నాకు నా వల్ల నా ఫ్రెండ్స్ కూడా ఏమైనా ఇబ్బంది పడి ఉంటే సరే. ఇంకా నుంచి నేను చెప్పాలనుకుంటున్నాను. ఏం మాట్లాడాలో కూడా అర్థమవుతుంది. నా సిచ్యువేషన్ అట్లుంది. ఇప్పుడు అందరూ పీకలు మీకున్నారు. అందరికీ అవసరం ఉంది ఇప్పుడు మనీ ఉంటేనే ఒక వ్యక్తికి వాల్యూ, మనీ లేకపోతే ఆ వ్యక్తే లేడు. సరే, మా అమ్మకి నన్ను చూసి ఎంత అనుకుంటా అది కుదరలేదు. సారీ. ఇంకా నాకు అసలు ఎత్తుకోవడం లేదు. సో ఓకేనా. నా ఫోన్పే పిన్ వచ్చి ఎస్బీఐకి వచ్చి 200105, నా బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వచ్చి 5549, ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ వచ్చి 2001, పేటిఎం బ్యాంక్ వచ్చేసి 2001. నాకు 4 అకౌంట్స్ ఉన్నాయి. 4 అకౌంట్స్ ఖాళీగానే ఉన్నాయి. ఓకేనా. ఇప్పటికన్నా
నా ఎవరు చేయకండి, వాళ్ళకి బాధ పెట్టకండి. ఇంతకు మించి నేనేం కోరుకుంటలేదు మీ నుంచి. ఓకే, సారీ. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.